హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లి గురించి, ఎవరికీ తెలియని నిజాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతయుగంలో కీలుడు అనే యక్షకుడు దుర్గాదేవి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కీలుడు తన హృదయంలో ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఒక పర్వతంలా మారమని చెప్తుంది. అమ్మవారి ఆదేశం మేరకు కీలుడు ఒక పర్వతంగా మారాడు. ద్వాపర యుగంలో రాక్షస సంహారం తర్వాత తాను అక్కడ స్వయంభూగా వెలుస్తానని అమ్మవారు చెప్పింది. మహాభారత కాలంలో అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రి పర్వతంపైనే శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు వేటగాడి రూపంలో వచ్చి అర్జునుడికి పరీక్ష పెడతాడు. అతని పరీక్షకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఈ విజయానికి గుర్తుగానే ఈ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఇంద్రాది దేవతలు ఇక్కడ సంచరించడం వల్ల దీనికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందని చెప్తారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలను పీడిస్తున్న మహిషాసురుని చంపి అమ్మవారు ఇక్కడ అష్టభుజాలతో మహిషాసుర మర్దినిగా వెలిసింది. ఇక్కడ అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల కనకదుర్గమ్మ తల్లి అని పేరు వచ్చింది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవి శివునికి ఎడమవైపు ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణిగా మల్లేశ్వర స్వామికి కుడివైపున కొలువై ఉండడం అత్యంత విశిష్టత. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేశారని చెప్తారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు అమ్మవారికి ఒక్కో అవతారంలో అలంకరిస్తారు. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ప్రస్తుత రూపాన్ని 12వ శతాబ్దంలో పశుపతి మహాదేవ వర్మ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. మరికొన్ని ఆధారాల ప్రకారం 10వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. క్రీస్తు శకం 440 నుంచి 460 కాలంలో విజయవాడను పాలించిన విష్ణుకుండిన వంశపు రాజు మాధవవర్మ హయాంలో అమ్మవారి అనుగ్రహంతో బంగారు వర్షం కురిసిందని, అందుకే ఆమెను కనకదుర్గ అనే పేరు స్థిరపడిందని అంటారు. శాసనాల ప్రకారం ఈ నగరాన్ని పూర్వం విజయావతి అని, రాజేంద్ర చోళుని కాలంలో రాజేంద్ర చోళపురి అని పిలిచేవారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి. మీలో ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని ఉంటే ఒక కామెంట్ చేసి, ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.